నమస్తే ఎవ్రీవన్. మలీదా అనేది ఒక సంప్రదాయ తీపి వంటకం. ఇది ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ప్రాచుర్యం పొందిన వంటకం. ఇది ఎంతో రుచికరమైన, మధురమైన, తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో చాలా రోజులు నిల్వ ఉండే వంటకం. మలీదా కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, ఇది ఒక ఆచారానికి సంకేతం. చిన్న పిల్లల తలకట్టు వేడుక, పండుగల తర్వాత కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మరియు పెళ్లిళ్లలో కూడా దీన్ని తయారు చేసి పంచుతారు. మరి అలాంటి మలీదా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి బాండలు వేడయ్యాక 150 గ్రామ్స్ బటర్ యాడ్ చేసి అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, ఇక్కడైతే నేను జీడిపప్పు, బాదం పప్పులు, ద్రాక్ష యాడ్ చేస్తున్నాను. ముందుగా జీడిపప్పులు, బాదం పప్పులు కాసేపు వేయించాలి. జీడిపప్పులు, బాదం పప్పులు దోరగా వేయించిన తర్వాత ఈ స్టేజ్లో కిస్మిస్ కూడా యాడ్ చేసి కిస్మిస్ పఫ్ అయ్యేంత వరకు వేయించి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే గ్రేటెడ్ అదే తురిమిన ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసి దీన్ని కూడా దోరగా వేయించి బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి. అదే బాండల్లో 3/4 కిలో సోజీ అంటే 3 గ్లాసుల బాంబే రవ్వను కూడా యాడ్ చేసి చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసి బాగా కలిపి సోజీని అందులోనే వేడి నీళ్ళు కూడా యాడ్ చేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలపాలి. దాని తర్వాత చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని అన్నిటినీ చపాతీలా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి తవా వేడయ్యాక అన్ని చపాతీలను నెయ్యి రాసుకుంటూ అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే తయారు చేసుకున్న చపాతీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే 8 ఇలాయచీ, కొంచెం షుగర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి అది కూడా యాడ్ చేయాలి. ఇప్పుడైతే ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి 1 గ్లాసు షుగర్ అంటే 3 గ్లాసుల సూజీకి 1 గ్లాసు షుగర్, 1/2 కేజీ షుగర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మలీదా రెడీ. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. లైక్ అండ్ సబ్స్క్రైబ్.